కరం ఏంటంటే ట్రంప్ ఎన్నికల ప్రచారంలో నేను బంగ్లాదేశ్ లో హిందువుల్ని రక్షిస్తా అని చెప్పాడు. ఈ 10 రోజుల్లో ఒక్క స్టేట్మెంట్ అన్న ట్రంప్ నుంచి రాలే. అంటే ట్రంప్ ఎంత మోసకారి. అప్పుడు భారతీయుల ఓట్లు, ఎందుకంటే కమలా హ్యారిస్ ఇండియన్ ఒరిజిన్ ఉమెన్, అది కాకుండా మెజారిటీ భారతీయులు హిందువుల్ని రక్షిస్తా, భారతదేశంతో మంచి రిలేషన్షిప్ పెంచుకుంటా అంటే ట్రంప్ కోటేస్తే ఇవాళ ట్రంప్ ఆసిం మునీర్ను పొగుడుతున్నాడు. ఇవాళ నిన్న కూడా పొగిడాడు, ఆసిం మునీర్ను పొగుడుతున్నాడు. ఇక జీవితంలో నేను నమ్ముతారా ట్రంప్? జీవితంలో భారతదేశం భారతీయులు నమ్ముతారా? సరే నీకు ఇదే లాస్ట్ టర్మ్ లే, సెకండ్ టర్మ్ మించి ప్రెసిడెంట్ కాడు, కానీ ట్రంప్ చేసినంత నమ్మక ద్రోహం భారతీయుల్ని లేకపోతే హిందువుల్ని మరెవ్వరూ చేయలేదని నేనంట. నువ్వు చైనా కంటే ఎక్కువ టారిఫ్ 50% విధించావు. నువ్వు హిందువులు, బంగ్లాదేశ్లో హిందువులను నేను రక్షిస్తా అని చెప్పావు. ఏది స్టేట్మెంటు? ఒక్క స్టేట్మెంట్ అని ఇచ్చాడా? పైగా అక్కడ షేక్ హసీనా వాజేద్ను పదవి చిత్రాలు చేసి ఇప్పుడు యూనిస్ నడవడానికి ఈయన కారణం. పదే ఒక 4 సార్లు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ని పొగిడాడు ఆసిం మునీర్. నిన్న కూడా అద్భుతమైన ఫీల్డ్ మార్షల్ అని చెప్పి. సో ఇంతకంటే ఆపర్చునిస్టు, ఇంతకంటే ఏమంటారు నమ్మక ద్రోహి భారతదేశం పట్ల లేకపోతే హిందువులకు అత్యంత నమ్మక ద్రోహం చేసిన వాడు ఎవడంటే డొనాల్డ్ ట్రంప్. వాస్తవం. ఈ రోజు మిలిటరీ ఇంటర్వెన్షన్ కూడా మనం ఒక వ్యూహాత్మక అవసరంగానే చూడాల్సిన పరిస్థితి ఉందండి. ఇంకొకటి, మన హిందువులకు సంబంధించిన విషయాల్లో ఏ దేశానికి కూడా వాళ్ళకి జోక్యం ఉండకూడదు అనేది నా ప్రగాఢమైన చెప్తుంది. ఎందుకంటే ఈ రోజు ఆ స్టాన్స్ తీసుకుంటే, ఇందాకే సాయి గారు చదివి వినిపించారు, ఈ రోజు ప్రపంచ దేశాల ముందు పెట్టి అధికారం మనకుంది. ఏమయ్యా మీరు చేశారు కదా, మీరు చేస్తే ఒకటి మేము చేస్తే ఒకటి. మీ వాళ్ళ కోసం మీరు చిత్తశుద్ధిగా మీరు కాపాడుకుంటున్నప్పుడు, మీరు యుద్ధాలే చేస్తున్నప్పుడు, మీరు మనుషులే ఇచ్చేస్తున్నప్పుడు, మేము మా హిందువుల కోసం ఈ రోజు ఎవరైతే హిందువులు, వీళ్ళకి ఇన్ని దేశాలు ఉన్నాయి, వీళ్ళకి ఒకటే దేశం భారతదేశం. కాబట్టి ఈ దేశాల్లో హిందువుల కోసం మనం ఈ స్టాండ్ ఖచ్చితంగా నేనైతే ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలనేది నేను అనుకుంటున్నాను. ఈ స్టాండ్ ని మనం అసలు ఏ కోసారైనా వదలకూడదు భరత్ గారు. ఖచ్చితంగా భారత్ స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇట్స్ లౌడ్ అండ్ క్లియర్ మెసేజ్. హిందువుల మీద చేస్తే భారత్ లోనే కాదు, భారతీతర దేశాల్లో కూడా హిందువులు ఎక్కడైనా ఉంటే వారి మీద చేస్తే భారత్ ఊరుకోదు అనేది ఒక లౌడ్ అండ్ క్లియర్ మెసేజ్ వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎస్, హిందూ దేశం అంటే ఖచ్చితంగా హిందూ దేశమే. ఈ అఖండ భారత్ ఏదైతే అఖండ భారత్ లో ఉన్న ఈ దేశాల్లో ఉన్న హిందువులు ఎవరున్నా కూడా తప్పకుండా భారత్ వాళ్ళతో నించుంటుంది. అవసరమైతే మిలిటరీ ఇంటర్వెన్షన్ కూడా వెనకాడదు. ఎందుకంటే మిలిటరీ ఇంటర్వెన్షన్ ఇట్స్ నాట్ ఓన్లీ మనం ఏదో ఫ్యాన్సీగా చెప్పుకుంటున్న మాట కాదు. ఈ రోజు మన సరిహద్దులకు సంబంధించి స్థిరత్వం కోసం తప్పకుండా ఒక వ్యూహాత్మకమైన అవసరంగా కూడా భారత్ దీన్ని చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు మీరు చూస్తే మన అస్సాం సీఎం గారు కూడా ఇటువంటి ఒక మాట వారు అనడం జరిగింది. వారు ఏమన్నారంటే, మెడిసిన్స్ తో క్యూర్ అవ్వకపోతే ఖచ్చితంగా సర్జరీ చేయాల్సిందే. ఒకవేళ భారత్ అటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా ఒక సర్జరీ చేయాల్సిన అవసరం పడితే తప్పకుండా భారత్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ రోజు మనకి శర్మ గారు కూడా, మన ఎవరైతే అస్సాం సీఎం గారు కూడా అక్కడ ఉన్న బంగ్లాదేశీలు పంపిస్తే చాలైనా. ఎగ్జాక్ట్లీ సార్. అక్కడ 1 కోటి మందికి పైగా బంగ్లాదేశీలు వచ్చి ఆ ఏయుడిఎఫ్ అనే బద్రుద్దీన్ అజ్మలు అంతా బంగ్లాదేశీల వల్ల గెలిచింది. వాళ్ళందరినీ వెనక్కి పంపిస్తే చాలు. లేకపోతే ఈ వాళ్ళు దీపుదాసులు చేసినట్టే మనం చేయలేం, అంత దిగజారలేం. సరే, అక్కడ ఉన్న వాళ్ళు రాజకీయ పార్టీలు. చిన్న కరెక్షన్ సార్, యాక్చువల్లీ ఓన్లీ మిలిటరీ యాక్షనే కాకపోవచ్చు. There are so many ways. ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు హిమంత బిశ్వ శర్మ. 10% పాపులేషన్ బంగ్లాదేశీలు వస్తే అస్సాం బంగ్లాదేశ్ లో పార్ట్ అయిపోతుంది, ఇంకా ఇమిగ్రెంట్స్ వచ్చేస్తే చాలు అని చెప్పాడు. ఆల్రెడీ అంతమంది వచ్చారు అస్సాంలోకి బంగ్లాదేశీలు. ఇవాళ ఇచ్చిన స్టేట్మెంట్ ఇంకొక 10% వస్తే బంగ్లాదేశ్ నుంచి, వాళ్ళ నుంచి ఇమిగ్రెంట్స్ వస్తే బంగ్లాదేశ్ లో మా అస్సాం కూడా పార్ట్ అయిపోద్ది, ఆ లెవెల్లో ఇంతమంది ఉన్నారు అస్సాంలో అని చెప్పాడు. బోడోల్యాండ్ అంటే గిరిజన తెగల్ని తరిమేసి ఆ బోడోల్యాండ్లో బంగ్లాదేశీలు అక్కడ నివాసం ఏర్పరచుకున్న పరిస్థితి. సార్ ఇందులో ఒక చిన్న